ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामवित्रियवतु आनो दिवा बृहतः पर्वतादा सरस्वती यजयागन्त्ययज्ञं हवन् देवी च जानाकृताची सद्मान्नो वाचमुषति शृणोतु. गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वं हयग्रीवमुपास्महे. वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरं वन्दे पार्वती परमेश्वरो. ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः. ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदाशिं श्रीरामदूतं శిరసా నమామి. అందరికీ నమస్కారం. నేను శర్మ రామేశ్వర శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. అందరికీ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు కోరుకున్నటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరం తీరి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సుఖంగా ఉండాలి అని చెప్పి మనసారా ప్రార్థన చేసుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ రోజున ఈ పంచాంగ శ్రవణానికి ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఇది ఒక గాంధర్వుడి యొక్క పేరు. ఈ విశ్వానికే వశుడు అనేటటువంటి అర్థం. కాబట్టి ఆ గాంధర్వుడి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి కోరుకుంటూ సంవత్సరము ప్రారంభము అంటే కాలం మారుతూ ఉంటుంది. మన హైందవ ధర్మంలో భారతీయ సనాతన ధర్మంలో కాలాన్ని చాలా చక్కగా పద్ధతిగా ఒక క్రమంగా కొలవడం అనేది జరిగింది. యుగము అంటే జత, రెండు అని అర్థము. అంటే పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వారానికి ఆ పేర్లు ఎలా వచ్చాయి అన్నట్లయితే ఆకాశంలో కనిపించేటటువంటి గ్రహస్థితి యొక్క క్రమాన్ని అనుసరించి ముందుగా
సూర్యోదయ సమయం నుంచి ఒక గంట సమయాన్ని మనము బేసిక్గా తీసుకున్నట్లయితే ఆ సమయంలో ఆ పరిపాలించేటటువంటి గ్రహాన్ని బట్టి ఆ రోజు అనేది ఏర్పడడం జరిగింది. గ్రహాలకు రాజు సూర్యభగవానుడు, సూర్యుడు కాబట్టి సూర్యుడికి పరిపాలన చేస్తున్నటువంటి సూర్యోదయ సమయంలో సూర్యుడు పరిపాలన చేస్తున్నటువంటి హోరా సమయాన్ని బట్టి ఆదివారము ఏర్పడడం జరిగింది సూర్యునికి. అలా 7 గ్రహాలు ఒక క్రమ పద్ధతిలో హోరా కాలంగా మనము తీసుకున్నట్లయితే 3 సార్లు అవి పునః 3 సార్లు భ్రమణం చేసిన తర్వాత, అంటే 7x3 7 3 21 తర్వాత వచ్చేటటువంటి గ్రహాన్ని చంద్రుడు తర్వాత వస్తూ ఉంటాడు కాబట్టి 24 గంటల తర్వాత చంద్రుడికి సంబంధించినటువంటి పేరును సోముడు కాబట్టి సోమవారంగా 2వ రోజు అనేటువంటి నామాన్ని పెట్టడం జరిగింది హోరా కాలానికి అనుసరించి. ఈ విధంగా 7 రోజులకు 7 గ్రహాలకు అన్వయించి ఆ పేర్లు అనేవి హోరా శాస్త్రాన్ని అనుసరించి పెట్టడం అనేది జరిగింది. అలాగే ఒక నెల తీసుకున్నట్లయితే 2 పక్షములు ఒక నెల, ఒక మాసం. అలాగే 12 మాసములు సంవత్సరం. ఆ ప్రతి సంవత్సరానికి పేరు ప్రభావి సంవత్సరాన్ని అని చెప్తూ ఉంటాము సంకల్పంలో. ఆ 60 సంవత్సరాలలో మనం ప్రారంభమైనది శ్రీ విశ్వావసు సంవత్సరం ప్రారంభం. అలాగే ఈ నక్షత్రం 7 నక్షత్రాలను ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుగా విభజన చేసి ఒక రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాలుగా విభజన చేయడం జరిగింది. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. కృత్తికా మొదటి పాదం వరకు కూడా అశ్విని భరణి కృత్తికా మొదటి పాదం వరకు మేషరాశి. రాశి అంటే ఒక కుప్ప, ఒక పోగు. తర్వాత మిగిలినటువంటి కృత్తికా నక్షత్రం 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదముల వరకు ఈ 9 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తూ ఉంటాయి. తర్వాత 3వ రాశి మిథున రాశి. ఇలా 12 రాశులకు 27 నక్షత్రాలను అన్వయించాలి అనుకున్నట్లయితే ఒక్కొక్క నక్షత్రాన్ని కూడా 4 పాదాలుగా విభజన చేసి ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాలుగా విభజన చేయడం జరిగింది. కాబట్టి ఈ కాలగమనం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మన ధర్మశాస్త్రం అంతా, అలాగే తెలుగు పంచాంగములు, అలాగే ఇందులో కూడా చాంద్రమానము సౌరమానము అని చెప్పి 2 మనం అనుసరించే పద్ధతి అంతా కూడా చాంద్రమానము, చంద్రుని అనుసరించి ఉంటూ ఉంటుంది. ఇందులో పౌర్ణమి ప్రధానంగా. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్ర పరిసరాలలో ఉంటే ఆ నక్షత్రాన్ని మనం ఆ మాసంగా పేరును నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ చైత్రమాసంలో చిత్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఈ మాసానికి చైత్రమాసము అని పేరు. అదేవిధంగా విశాఖ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి కాబట్టి వైశాఖ మాసము అని చెప్పి రెండవ మాసానికి పేరు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి జ్యేష్ఠ మాసము అని పేరు. ఈ విధంగా ఒక్కొక్క మాసముకి పౌర్ణమికి మనం చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటాం కాబట్టి చంద్రుడు
పౌర్ణమి తిథిలో పరిపూర్ణమైనటువంటి 64 కళలతోనూ ఆయన ఉంటాడు కాబట్టి ఆ పౌర్ణమి తిథి రోజున చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని అనుసరించి మనము ఈ మాసముల యొక్క పేరు అనేవి పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆ నక్షత్రం పౌర్ణమిలో నక్షత్రం లేకపోతే ఏమిటండి అనుకున్నట్లయితే ప్రతి 2.5 సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం అని వస్తూ ఉంటుంది. ఆ అధిక మాసంలో చంద్రుడు ఆ నక్షత్రంలో ఉండడు కాబట్టి ఆ మాసాన్ని అధిక మాసంగా తీసుకుంటాము. మరలా నిజమాసం వచ్చే సమయానికి నిజమాసంలో చంద్రుడు ఆ పౌర్ణమి ఆ మాసంలో ఆ నక్షత్రంతో కూడుకుని ఉంటాడు. ఇది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామం. అలాగే ఈ 12 మాసాలను కూడా ఋతువులుగా విభజన చేసి వసంత ఋతువు, ఈ వసంత ఋతువులో చెట్లన్నీ కూడా చిగిర్చి పువ్వులు పూసి ఆకులు చిగురుస్తూ ఉంటాయట చక్కగా చైత్రమాసంలో. ఈ విధంగా 6 ఋతువులకు కూడా ఒక్కొక్క ఋతువుకి 2 మాసాలను అన్వయం చేసుకొని ఆ 2 మాసాలు కూడా ఈ విధంగా ఉంటుంది. వర్ష ఋతువు, ఈ వర్ష ఋతువులో 2 మాసాలు కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ విధంగా అన్వయించుకోవడం జరిగింది. మరి ఇంతకు మించి మనం ఆలోచించినట్లయితే 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, మన్వంతరాలు, మనువులు అంటే ఒక్కొక్క మనువు కూడా 27,000 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంటారట మనువు. మనం ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం మనం. ఈ విధంగా మన్వంతరాలు ఇలా చాలా విధాలుగా కాలాన్ని గణించడం అనేది జరిగింది. ఇవన్నీ ఎక్కడున్నాయండి, ఎక్కడ చెప్పబడి ఉన్నాయి అని అనుకున్నట్లయితే మనకి ప్రమాణం ఏమిటి అంటే మనకి వేదమే ప్రమాణం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగములు, 4 వేదాలు. వేదాల్లో చెప్పబడినటువంటి విధంగా ఈ జ్యోతిష శాస్త్రము, ఖగోళ శాస్త్రము, కాలగమనము ఇవన్నీ కూడా ఏర్పబడి ఉన్నాయి. కాబట్టి ఈ విజ్ఞానాన్ని మనము ఉపయోగించుకొని, అంటే ఇప్పుడు కాదు, ఈ టెలిస్కోప్లు అవి కనిపించిన తర్వాత చెప్తూ ఉన్నారు, కానీ అంతకు ముందే కొన్ని వేల లక్షల సంవత్సరాలకు పూర్వమే మన కాలాన్ని గణించేటటువంటి ఋషులు వారి ఇంటి అరుగు మీద కూర్చొని పలానా సమయంలో గ్రహణం ఏర్పడబోతోంది, పలానా సమయంలో పలానా రోజున మనకి ఈ సంవత్సరాలు అనేది ఏర్పడిపోతుంది అనేది ఖగోళాన్ని చూస్తూ తమ కళ్ళతోనే చూస్తూ ఈ లెక్కలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంతటి విజ్ఞానం కలిగినటువంటి మన శాస్త్రానికి శిరస ప్రమాణం చేస్తూ ఈ నూతన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహస్థితులు, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావం ఏ ఏ నక్షత్రాల మీద, ఏ రాశుల మీద, అలాగే దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభువుల మీద, రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ప్రభువుల మీద ఏ విధంగా చూపించబోతోంది, దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనము ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలుసు, మనము రాశులను బట్టి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఈ రోజు నుంచి మనం ఒక్కొక్క రాశి గురించి ఒక్కొక్క రోజున మనము చెప్పుకుంటూ ఉంటాం, ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేయండి.
ఈ వీడియో మీద మీ విలువైనటువంటి కామెంట్లను తెలియచేయండి. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహస్థితుల్లో మనము కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సర ప్రారంభము ఆదివారంగా మనం చూస్తూ ఉన్నాం. ఆదివారానికి మనం మాట్లాడుకున్నట్లుగా ఆదివారానికి రాజు గ్రహరాజు సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుని కనుక మనము నిత్యము ఆరాధించినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేత శాస్త్రం. ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవాన్ని ఆరాధన చేయాలి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో మనకి ఉన్నతమైన పదవి, ఉన్నతమైన విద్య, ఉన్నతమైన ఉద్యోగము, అలాగే రాజయోగము, పదవీ యోగము, 10 మంది మన మాట వినేటటువంటి స్థాయికి మనం చేరుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా జాతక చక్రంలో సూర్యుడి యొక్క అనుగ్రహం మనకి ఉండాలి. అటువంటి సూర్య భగవానుడు ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ సూర్యుడు ఈ సంవత్సరానికి రాజు. అలాగే ఈ సూర్యునికి ఈ సంవత్సరంలో అర్ఘ్యాధిపతి, సైన్యాధిపతి, మేఘాధిపతి సూర్యభగవానుడు. తర్వాత మంత్రిగా ఈ సంవత్సరం చంద్రుడు చెప్పబడి ఉన్నాడు. తర్వాత సస్యాధిపతి అంటే పంటల గురించి మనం మాట్లాడుకోవాలంటే సస్యాధిపతి గురుడు. అలాగే ధాన్యాధిపతి కుజుడు. అలాగే రసాధిపతి శని. తర్వాత నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా ఈ 7 గ్రహాలు ఈ 7 స్థానాలకి కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో ఎక్కువగా సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువ ఈ సంవత్సరంలో ప్రభావం కాబట్టి ఈ సంవత్సరంలో రాష్ట్రమంతటా కూడా ఎండలు ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే సస్యము అంటే కనుక పంటలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో. తర్వాత మనం చెప్పబోయేటటువంటి ఈ సంవత్సరం మూఢమి అంటూ ఉంటాం. ప్రధానంగా 2 గ్రహాలకి మూఢమి అని చెప్తూ ఉంటాము. ఈ మూఢమి గురుమూఢమి, అలాగే శుక్రమూఢమి అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ఏ శుభకార్యాలు చేయాలి అన్నా ఆ శుభకార్యంలో గురుబలం చాలా అవసరం. అలాగే శుక్రుడి యొక్క బలం కూడా అవసరం. కాబట్టి ఈ గురుమూఢమి అలాగే శుక్రమూఢమి అనేది ఏర్పడుతున్నటువంటి సమయంలో శుభకార్యాలు అనేవి నిషేధించడం జరిగింది. ఈ గురుమూఢమి శుక్రమూఢమి ఈ సంవత్సరం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈ సంవత్సరం జూన్ 11వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నుంచి జూలై 12వ తారీఖు ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు కూడా ఈ సంవత్సరము గురుమూఢమి అనేది ఏర్పడుతూ ఉంది. తర్వాత శుక్రమూఢమి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నవంబర్ 28వ తారీఖు ఈ సంవత్సరం 2025వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖున శుక్రమూఢమి ప్రారంభమయ్యి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు వరకు అంటే మాఘబహుళ ద్వాదశి మాఘమాసం చివరి వరకు కూడా శుక్రమూఢమి అనేది ఏర్పడుతూ ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం మాఘమాసంలో వివాహ ముహూర్తాలు అనేవి ఉండవు. కానీ ఈ శుక్రమూఢమి అనేది దాదాపుగా ఇంచుమించుగా 3 నెలల కాలం వరకు కూడా శుక్రమూఢమి అనేది ఉంది. కాబట్టి ఈ మూఢాన్ని అనుసరించి మూఢమి కన్నా ముందుగానే లేదా మూఢమి కన్నా తర్వాతనే మీరు చేసుకునేటటువంటి వివాహ గృహప్రవేశాది ముహూర్త నిర్ణయం అనేది చేసుకోవాల్సినటువంటి అవకాశం
అవసరం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మూఢమి అనే విషయాన్ని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక ఈ సంవత్సరం 2020 విశ్వావసునామ సంవత్సరం 2026 ఈ నెల మార్చి 30వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మనకి మొత్తానికి ఈ సంవత్సరం ఈ మార్చి 30వ తారీఖు నుంచి 2026వ సంవత్సరం వరకు కూడా మన ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొత్తానికి 3 గ్రహణములు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎన్ని గ్రహణములు అండి? 3 గ్రహణములు ఏర్పడుతున్నాయి. ఈ 3 గ్రహణములలో ఒక గ్రహణము మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి ఒక గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏవి మనము పాటించక్కర్లేదు. కానీ మిగతా 2 గ్రహణములకు సంబంధించినటువంటి నియమాలు మనం పాటించవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు 2025వ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అనేది ఏర్పడుతూ ఉంది. చంద్రగ్రహణం ఇప్పుడండి భాద్రపద మాసము శుక్లపక్షము పౌర్ణమి తిథి రోజున ఈ సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున చంద్రగ్రహణము అనేది ఏర్పడుతూ ఉంది. భాద్రపద మాసంలో అంటే వినాయక చవితి పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం. తర్వాత ఇంకొక గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నట్లయితే ఇది సూర్యగ్రహణం. ఆదివారం రోజున సూర్యగ్రహణము అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహణము మన దేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన విషయాలు, ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏమీ కూడా మనము పాటించవలసినటువంటి అవసరం లేదు. ఇక 3వ గ్రహణము అది కూడా సూర్యగ్రహణమే ఏర్పడుతూ ఉంది. ఇది ఈ 2026వ సంవత్సరము మాఘమాసము 17వ తారీఖు మంగళవారం రోజున అమావాస్య రోజున రాహుగ్రస్త సూర్యగ్రహణము అనేది ఏర్పడుతూ ఉంది. ఈ గ్రహణం కూడా మన దేశంలో ఎక్కడ కనిపించదు. ఈ సంవత్సరం మొత్తానికి 4 గ్రహణములు ఉన్నవి. 3 కాదు, క్షమించాలి, 4 గ్రహణాలు ఉన్నాయి. 2 గ్రహణములు మనకి కనిపించవు, 2 గ్రహణములు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక 4వ గ్రహణము సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. ఈ 4వ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నట్లయితే 2026వ సంవత్సరం మార్చి 3వ తారీఖున ఏర్పడుతూ ఉంది. అది కూడా మంగళవారము ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి తిథి రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణము అనేది 4వ గ్రహణంగా ఈ సంవత్సరం 4వ గ్రహణంగా ఏర్పడుతూ ఉంది. ఈ గ్రహణము మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని మనం అనుసరించవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఆ గ్రహణానికి ఆ సమయాలలో మనం చేసేటటువంటి ఆ సమయంలో ఏం చేయాలి అంటే ఎక్కువగా భగవంతుని ఆరాధన చేయాలి, భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. మనకి వచ్చినటువంటి స్తోత్రం కానీ, శ్లోకం కానీ, మంత్రం కానీ, అనుష్ఠానం కానీ, పూజ కానీ, అభిషేకం కానీ, భగవంతునికి చేసుకోవలసినటువంటి మనం చేయదగినటువంటి అన్నీ ఆ సమయంలో చేసుకున్నట్లయితే అది ఎక్కువగా ఫలితాన్ని కనిపిస్తూ ఉంటుంది, కలిగిస్తూ ఉంటుంది అని చెప్పి మన యొక్క ధర్మం. కాబట్టి ఈ 4 గ్రహణాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇందులో 2 గ్రహణాలు మనకి మన భారతదేశంలో ఎక్కడా కనిపించవు కాబట్టి మనము ఆచరించవలసిన అవసరం లేదు. కానీ
మిగతా 2 గ్రహణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి మన భారతదేశంలో. కాబట్టి మిగతా ఆ 2 గ్రహణాలు కూడా మనం ఆచరించవలసినటువంటి అవసరం మనకి ఉంటూ ఉంటుంది. ఆ విషయాలు ఆ గ్రహణానికి ముందు మనం చెప్పబోయేటటువంటి వీడియోల్లో ఇంకా వివరంగా విశేషంగా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు మనము మాట్లాడుకుంటూ ఉందాం. ఇక ఈ సంవత్సరం కందాయ ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కందాయ ఫలాలు అంటే ఈ 3 భాగాలుగా చేసి 12 మాసాలను కూడా 4 విభాగాలుగా 4 మాసాలను ఒక భాగంగా చేసి కందాయ ఫలము 4 మాసాలకి ఒక ఫలాన్ని చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి 3 సంఖ్యలు ఒక రాశికి సంబంధించిన 3 సంఖ్యలు ఈ సంవత్సరంలో 4 మాసాలకు ప్రతీక. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం వరకు ఒక సంఖ్య, తర్వాత 4 మాసాలు ఒక సంఖ్య, చివర వచ్చే ఫలాలు మనం చూసుకున్నట్లయితే మేషరాశికి నక్షత్రం అయితే 3-0 చెప్పబడి ఉంది. అశ్విని నక్షత్రానికి అంటే మొదటి 3 మాసాలు కూడా 4 మాసాలు కూడా సంఖ్యగా వచ్చింది. తర్వాత 4 మాసాలు 0 సంఖ్యగా వచ్చింది. 4 మాసాలు కూడా కందాయ ఫలం అశ్విని నక్షత్రం వారికి 4 సంఖ్యగా అనేది ఏర్పడడం జరిగింది. 0 సంఖ్య వచ్చినటువంటి సందర్భంలో ఎక్కువ నష్టాలు పడుతుంటాయి. కాబట్టి అశ్విని నక్షత్రానికి కందాయ ఫలం 3-0-4 చెప్పబడి వారికి కందాయ ఫలము 6-1. అలాగే కృత్తికా నక్షత్రం వారికి సంవత్సరం 1-2-3 చెప్పబడి ఉంది. అలాగే రోహిణి వారికి 4-0 చెప్పబడి కందాయ ఫలము. అలాగే మృగశిర నక్షత్రం వారికి కందాయ ఫలము 7-1-2 చెప్పబడి ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి 2-2-4 చెప్పబడి ఉంది. అలాగే పునర్వసు నక్షత్రం వారికి 5-0-1 చెప్పబడి ఉంది. తర్వాత పునర్వసు నక్షత్రం వారికి 0-1-3 చెప్పబడి ఉంది కందాయ ఫలము. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి 3-2-0 చెప్పబడి ఉంది. అలాగే మఖా నక్షత్రం వారికి 6-0-2 చెప్పబడి ఉంది. పుబ్బా నక్షత్రం వారికి 1-1-4 చెప్పబడి ఉంది కందాయ ఫలము. అలాగే ఉత్తరా నక్షత్రం వారికి 4-2-1 చెప్పబడి ఉంది. అలాగే హస్త నక్షత్రం వారికి 7-0-3 చెప్పబడి ఉంది. అలాగే చిత్తా నక్షత్రం వారికి 2-1-0 చెప్పబడి ఉంది కందాయ ఫలము. అలాగే స్వాతి నక్షత్రం వారికి 5-2-2 చెప్పబడి ఉంది. విశాఖ నక్షత్రం వారికి 0-0-4 చెప్పబడి ఉంది. అనురాధ నక్షత్రం వారికి 3-1-1 చెప్పబడి ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి 6-2-3 చెప్పబడి ఉంది. అలాగే మూలా నక్షత్రం వారికి 1-0-0 చెప్పబడి ఉంది కందాయ ఫలము. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి 4-1-2 చెప్పబడి ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 7-2-4 చెప్పబడి ఉంది. శ్రవణ నక్షత్రం వారికి 2-0-1 చెప్పబడి ఉన్నది. ధనిష్ఠ నక్షత్రం వారికి 5-1-3
చెప్పబడి ఉన్నది. అలాగే శీర్ష నక్షత్రం 0, 2, 0 చెప్పబడింది. పూర్వభాద్ర నక్షత్రం వారికి 3, 0గా చెప్పబడింది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4 చెప్పబడి ఉన్నది. అలాగే రేవతి నక్షత్రం వారికి ఫలము ఈ సంవత్సరం మొదటి 4 మాసాలు 1, తర్వాత 4 మాసాలలో 2 ఫలాలు, తర్వాత 4 మాసాలలో 3 ఫలాలుగా ఫలం అనేది పడిపోయినది ఈ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఈ 12 రాశి వారికి కూడా ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14గా కనిపిస్తుంది. కన్నా ఖర్చు చాలా ఎక్కువ ఉన్నది మేషరాశి వారికి. అలాగే రాజ్యపూజ్యము అవమానాలు కనుక చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యం 5, అవమానాలు 7 కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. తర్వాత వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనిపిస్తుంది. ఆదాయం ఎక్కువ, ఖర్చు అనేది కొంచెం తక్కువగా ఉంది వృషభ రాశి వారికి. అలాగే రాజపూజ్యం 1, అవమానాలు 3గా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3గా కనిపిస్తూ ఉన్నది ఈ సంవత్సరం. తర్వాత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2గా ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఈ సంవత్సరం. తర్వాత సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు కూడా సమానంగా ఉన్నాయి. 11, 11 కూడా సమానంగా ఉన్నాయి సింహరాశి. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 6గా కనిపిస్తూ ఉన్నది. తర్వాత కన్యరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నది. రాజపూజ్యం 6, అవమానం 6గా కనిపిస్తున్నది. ఈ 2 కూడా సమానంగా ఉన్నాయి కన్యరాశి వారికి. తర్వాత తులారాశి వారిని చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2గానే కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. తర్వాత వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14గా ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2. తర్వాత ధనుస్సు రాశి వారిని తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5గానే ఉంది. 2 కూడా సమానంగానే ఉన్నాయి, 5, 5. తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 1గా ఉన్నది. మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉన్నది. కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. ఖర్చు డబల్ ఎక్కువగా ఉన్నది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5 ఉన్నది. మీనరాశి వారిని చూసినట్లయితే ఆదాయం 5, అలాగే వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం అవమానం 1గా కనిపిస్తున్నది మీనరాశి వారి ఈ సంవత్సరం. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ్యం, అవమానాలు మేషాది మీన పర్యంతము 12 రాశుల వారికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం ప్రధానంగా చెప్పుకుంటూ ఉన్నాము. చెప్పుకోవలసింది మీనరాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి అని చెప్పి మనం ఆల్రెడీ ఈ షష్టగ్రహ కూటమి వీడియో మన ఉంది. ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి మళ్ళా ఆ వీడియో చూడండి. ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశుల వారికి ఏ ఏ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అనేది మనం ఇంతకుముందు వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటూ విన్నాం. తర్వాత కాలగమనంలో ఈ వరాహమిహిరుడి యొక్క ప్రభావాన్ని అనుసరించి చాలా ఇంతవరకు ఈ విషయాలని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం.
కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ఆ పరమేశ్వరుడు, కాలుడు అంటే కాలాన్ని పరిపాలించేవాడిని కాలుడు అంటూ ఉన్నాం. ఆ కాలుడు అని ఎవరికి పేరు? పరమేశ్వరుడికి పేరు. కాబట్టి మహాకాలుడు అని చెప్పుకున్నాడు ఒక చోట, మహాకాళేశ్వరి మహాకాలుడు అని చెప్పి. కాబట్టి ఆ మహాకాలుడు పరమేశ్వరుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనము ఎన్ని గ్రహస్థితులు ఎంత బాగోకపోయినప్పటికీ కూడా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అలా తీసి పాడేయగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి ఆ పరమేశ్వరుడు, ఆ జగన్మాత అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల గ్రహస్థితి ఎంత బాగోకపోయినా అవన్నీ కూడా మనకి అనుకూలంగా మారి, కాలము మనకి అనుకూలంగా మారి చెప్తూ ఉన్న చాలా వీడియోల్లో షష్టగ్రహ కూటమి వల్ల చాలా రాశుల వారు, చాలా నక్షత్రాల వారు జీవితంలో ఇంకా ఎదగరు, సర్వనాశనమైపోతారు అని చెప్తూ ఉన్నారు కొంతమంది. అవన్నీ కూడా అంటే ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి, సహజమే. మనం ఇంతవరకు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మన జీవితంలో ఇంతకాలము మనం ప్రయాణం చేశాం. కరోనా వంటి మహమ్మారి సమయంలో కూడా మనం ఎంతో ఓపికగా, ఎంతో కృత నిశ్చయంతో, దైవ అనుగ్రహంతో ఆ కాలాన్నంతటినీ కూడా మనం దాటుకుపోయి వచ్చాం. కాబట్టి ఈ గ్రహస్థితి షష్టగ్రహ కూటమి అనేది సాధారణంగా దేశాలకు, ప్రభువులకు, రాజులకు, కాలానికి వీటన్నిటి ఎక్కువ వర్తిస్తూ ఉంటుంది. అలాగే మనుషులు మారు అయిన మన మీద కొంత ప్రభావం ఉంటుంది, పోదు. ఆ ప్రభావం మన జీవితంలో ఎంత అనే విషయాన్ని మనం తీసుకొని ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే మనం ఇంకా మీ జాతకాన్ని బట్టి మీరు సమయము, డేట్ ఆఫ్ బర్త్, సమయము, పుట్టిన ప్రదేశం బట్టి ఇచ్చేటటువంటి జాతక పరిశీలన ద్వారా జాతకాన్ని పరిశీలన చేసుకుని ద్వారా ఏర్పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి చేసుకునేటటువంటి పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఎక్కువగా మీ ఇంట్లో నిత్యము దేవారాధన, నిత్యము ఏదో ధ్యానాన్ని, ఏదో ఒక శ్లోకాన్ని, ఏదో ఒక దేవతకి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, నామాన్ని కానీ మనసారా ధ్యానం చేయడం ద్వారా సగం బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అది నిత్యము చేయాలి. ఎప్పుడో ఒకరోజు చేసి నా బాధ తీరలేదు అంటే కుదరదు. నిత్యము చేస్తున్నట్లయితే, నిత్యము మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి దర్శనం చేసినట్లయితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతటినీ కూడా పాజిటివ్గా మార్చుకొని మనం మన జీవితంలో సంతోషంగా, ఆనందంగా, సౌఖ్యంగా, సుఖంగా ముందుకు పోవడానికి అవకాశము అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, శుభం భూయాత్. రేపటి నుండి వీడియోలో ప్రతిరోజు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి ఫలాలు మనం చెప్పుకుంటూ ఉందాం. శుభం.